హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఎప్పుడు ఒకే రకమైన పచ్చడి కాకుండా ఈసారి కాయగూరలన్నీ యాడ్ చేసుకుని ఈ పచ్చడి చేసుకోండి. చాలా హెల్దీ, చాలా టేస్టీ. కొద్దిగా నెయ్యి వేసుకుని పచ్చడి కలుపుకొని అన్నంలో తిన్నారంటే అన్నం మొత్తం ఈ పచ్చడితోనే లాగించేస్తారు. ఈ పచ్చడి ఒక్కటి చేసి పెట్టుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా యూజ్ అవుతుంది. ఎటువంటి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు కాయగూరలన్నింటిలో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ఫస్ట్ అన్నీ కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఒక మీడియం సైజ్ బీరకాయ పొట్టుతో సహా 10 దొండకాయలు, 2 మీడియం సైజ్ టమాటోలు, 10 బెండకాయలు కట్ చేసుకుని పెట్టుకోండి. వంకాయ మగ్గించుకునే ముందు కట్ చేసుకుని యాడ్ చేసుకుంటాను. ముందే కట్ చేసుకుని పెట్టుకుంటే వంకాయ కలర్ చేంజ్ అయిపోతుంది కాబట్టి మగ్గించుకునే ముందు వంకాయ కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నీ యాడ్ చేసి కూరగాయలకి ఆయిల్ బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకోండి. మూత పెట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో మూత తీస్తూ మిక్స్ చేసుకుంటూ ఉండండి, ఎందుకంటే అడిగంటేస్తుంది కాబట్టి. మీకు టైం లేకపోతే హై ఫ్లేమ్లోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసి కుక్ చేసేసుకోండి. టైం ఉంటే కనుక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 15 నిమిషాల తర్వాత మూత తీసుకుని బాగా మిక్స్ చేసుకుని మీ పులుపుకు తగ్గట్టుగా చింతపండు యాడ్ చేసుకోండి. నేనైతే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేస్తున్నాను. చింతపండు యాడ్ చేసిన తర్వాత కొత్తిమీర కాడలతో సహా ఒక గుప్పెడు యాడ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి. కొత్తిమీర కాడలతో సహా యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్గా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసి ఇంకా ఈ ప్యాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీ స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. నేనైతే 10 పచ్చిమిర్చి యాడ్ చేశాను. మీరు ఈ ప్లేస్లో కావాలంటే ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు యాడ్ చేస్తున్నాను. మీరు ఈ ప్లేస్లో కావాలంటే పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నువ్వులు యాడ్ చేశాక మంచిగా ఫ్రై చేసుకుని ఒక గుప్పెడు కరివేపాకు యాడ్ చేసుకోండి. కరివేపాకు అస్సలు స్కిప్ చేయొద్దు, మంచి ఫ్లేవర్గా ఉంటుంది. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసుకుని కరివేపాకు ధనియాలు మంచిగా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇంకా ఫైనల్గా మిక్సీ జార్ తీసుకుని ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని ఒకసారి కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. ఎందుకంటే నువ్వులు యాడ్ చేసాం కాబట్టి ఒకసారి బ్లెండ్ చేసుకుంటే ఆ తర్వాత కూరగాయలు యాడ్ చేసుకోవచ్చు. 5 వెల్లుల్లిపాయలు, మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మగ్గించుకున్న కూరగాయలు యాడ్ చేసుకోండి. ఎందుకంటే నువ్వులు గ్రైండ్ అవ్వవు కాబట్టి ఒకసారి బ్లెండ్ చేసుకుని కూరగాయలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు పచ్చడి రోట్లో గ్రైండ్ చేసినట్టు కావాలంటే పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోండి, లేకపోతే నార్మల్గా కావాలంటే నార్మల్గా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకోండి. ఈ పచ్చడి అస్సలు వాటర్ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. బౌల్లోకి యాడ్ చేసుకుని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ ఉండాలి. తాలింపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దింపే ముందు కరివేపాకు, ఎండుమిర్చి యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుని తాలింపుని పచ్చళ్ళలోకి యాడ్ చేసుకుని మిక్స్ చేసేసుకోండి. ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఈ టైంలో పులుపు సరిపోకపోతే నిమ్మకాయ పిండుకోండి. ఉప్పు పులుపు బాగా చెక్ చేసుకున్నాక మిక్స్ చేసుకుని వేడి వేడి రైస్లోకి పచ్చడి సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఇష్టమైతే ఆమ్లెట్ లేకపోతే నాలాగా ఆనియన్తో సర్వ్ చేసుకోండి, అదిరిపోతుంది. కూర ఏమీ లేకపోయినా ఈ పచ్చడితో లంచ్ హ్యాపీగా ఫినిష్ చేసేయచ్చు. బ్రేక్ఫాస్ట్లో కూడా ఈ చట్నీ కలిసి వస్తుందండో. డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.